అండి అందరికీ ఇక్కడ వచ్చి సీసీ కెమెరా మానిటర్ పెడతారండి. మీనింగ్ టీవీ అనుకోండి. ఇలాగే అవుట్ సైడ్ నుంచి మనం అంగుళన్నర పైపు మనం లాగడం జరిగింది. అంగుళన్నర పైపు ఎందుకంటారా, కొంచెం లావుగా ఉంటుంది. రేపు ఎప్పుడైనా హెచ్డిఎంఐ కేబుల్ పాడైపోతే లాక్కోవడానికి. అలాగే ఫస్ట్ ఫ్లోర్లో కూడా మానిటర్ పెడతా ఉన్నారండి. సెకండ్ ఫ్లోర్లో మానిటర్ ఇదిగోండి, ఇక్కడ వచ్చి మానిటర్ పెడతారండి. ఈ పై ఫ్లోర్లోని చూసుకుంటాం సీసీ విజువల్స్, అలాగే ఫస్ట్ ఫ్లోర్లో కూడా చూసుకుంటా ఉన్నారు. దాని నిమిత్తం మనం 2 హెచ్డిఎంఐ కేబుల్ తెప్పించడం జరిగింది. ఒకటి 30 మీటర్స్, ఒకటి 25 మీటర్స్ అండి. ఇలాగే ఈ 2 ఫ్లోర్ల నుంచి మనం గ్రౌండ్ ఫ్లోర్లో వేసుకుంటున్నామండి. అంటే మనం డీవీఆర్ ఎక్కడ పెడతామో అక్కడికి ఈ 2 వైర్లని వేయాలండి. మనం అయితే డీవీఆర్ని ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్లో చేర్చేయడం జరిగింది. గ్రౌండ్ ఫ్లోర్లో మెట్లు ఉంటాయి కదండి, మెట్ల కింద గూడు వస్తుంది కదా, ఆ గూడులోకి చేర్చేయడం జరిగిందండి. అలాగే మనం మానిటర్ పెట్టే ప్లేస్కి నెట్ వైర్ కూడా ఒకటి అవసరం అండి. మనకి ఇప్పుడు నెట్ వైరు ఏపీ ఫైబరు, జియో ఫైబరు, ఎయిర్టెల్ ఫైబర్ అని ఇలా రకరకాల నెట్వర్క్లు వస్తున్నాయండి. ఈ క్యాట్ 6 వైర్ అయితే నెట్కి యూజ్ అవ్వట్లేదండి. ఎవరు కూడా లాగొద్దు. లాగిన తర్వాత మళ్ళీ అది పని చేయకపోతుంటే మళ్ళీ తీసేవాల్సి వస్తుంది. అలాగే ఈ హెచ్డిఎంఐ కేబుల్ చూసారండి, ఫస్ట్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్లోకి వేస్తున్నాము. ఇదిగోండి, ఆ పైప్ నుంచి సెకండ్ ఫ్లోర్లోకి వేస్తున్నాం. అలాగే ఇక్కడి నుంచి మళ్ళీ గ్రౌండ్ ఫ్లోర్లోకి వేస్తామండి. ఫస్ట్ ఫ్లోర్ నుంచి మీరు కరెక్ట్గా చూడండి, అర్థమవుతుంది. ఇలా గ్రౌండ్ ఫ్లోర్లోకి వచ్చింది చూసారు ఈ పైపు. ఇక్కడికి 2 హెచ్డిఎంఐ కేబుల్ ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఒకటి, సెకండ్ ఫ్లోర్ నుంచి ఒకటి, ఇలాగ గ్రౌండ్ ఫ్లోర్లోకి వేస్తున్నానండి. ఇక్కడ నుంచి మనం అనుకున్న ప్లేస్ చెప్పాను కదండి మీకు, మెట్ల కిందకి అని చెప్పేసి ఆ మెట్ల కిందకి వేస్తాం. ఎందుకంటే క్రైమ్ అనేది చాలా విపరీతంగా పెరిగిపోయిందండి. దొంగతనాలు, హత్యలు చేయడం, నరికేయడాలు చాలా జరిగిపోతున్నాయి. అందుకని చెప్పేసి మనం బిల్డింగ్కి 4 మూలనే 4 రెళ్ళు 8 కెమెరాలు పెట్టాం. అలాగే మెట్లోని ఫస్ట్ ఫ్లోర్ క్యారిడార్లోని, సెకండ్ ఫ్లోర్ క్యారిడార్లోని, ఓపెన్ టెర్రస్ రూప్ టాప్ మీద అండి, అలాగే ఓవర్ హెడ్ ట్యాంక్ ఉంటుంది కదండి, వాటర్ ట్యాంకు, అక్కడ కూడా కెమెరా పెట్టడం జరిగింది. టోటల్గా 16 కెమెరాలు పెట్టామండి. 16 కెమెరా వైర్లు ఇక్కడికి లాక్కొచ్చామండి. ఈ ఎల్లో వైర్లు ఉన్నాయి చూసారా, ఈ క్యాట్ 6 వైర్లు అండి, కెమెరాలకు యూజ్ అవుతుంది ఇప్పుడు. అలాగే 2 హెచ్డిఎంఐ కేబుల్ మానిటర్ పెడుతున్నాం చూసారా, అక్కడి నుంచి ఇక్కడికి 2 హెచ్డిఎంఐ కేబుల్. ఈ డీవీఆర్ కూడా మనకి సెక్యూరిటీ ఉండాలండి. ఎందుకంటే క్రైమ్ చేసినప్పుడు ఆ డీవీఆర్ను కూడా మనం ధ్వంసం చేసి పట్టుకెళ్ళిపోవడమో, లేకపోతే దాన్ని మొత్తం కాల్ చేయడం ఏదో ఒకటి చేస్తారు. కాబట్టి దానికి కూడా సెక్యూరిటీ ఉండాలండి. ఐరన్ గేట్ అది వేయించుకోవాలి. ఈ విధంగా తెచ్చి ఈ మెట్ల కింద పెట్టానండి. మొత్తం 16 కెమెరా వైర్లు, 2 హెచ్డిఎంఐ కేబుల్. ఫైనల్ అవుట్పుట్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో పెడతానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.